ఇక్కడ ఆర్టీసీ కాలనీ నుంచి దివాకర్ నగర్ వంకగడ్డ డిఎస్పీ కూడా పొందుతాం ఈ వంక. ఇక్కడ రేపు పొద్దున మొత్తం డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోయి రానున్న రోజుల్లో భారీ వర్షాలు వస్తే ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇందులో 2 times సార్ ఇన్ఫార్మ్ చేసినాం, కానీ ఇంతవరకు వచ్చి ఏ అధికారి కూడా స్పందించలేదు. చూడండి, ఇక్కడి నుంచి ఈ చెట్ల వరకు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ లైను సో మొత్తం ఈ డ్రైన్ మొత్తం ఇది డిఎస్పీ భవన్ వరకు పోతుంది సార్. ఏ ఏరియా ఇది బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి విఠాకృష్ణప్ప నగర్, వంకగడ్డ, శివశంకర్ నగర్ దాదాపుకి ఒక 2 years అయితే ఉంది సార్. ఇట్లా ఈ రకంగా తీస్తే పుట్టుక బాగుంటుంది సార్. జనాలకి వాటిలో చాలా ప్రాబ్లమ్ సార్. అన్ని వాళ్ళ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికన్నా మన డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే చేస్తున్నారు. రాగురు వస్తున్నా కానీ సార్, మన జయంతిపూడి నుంచి వంక ఉంది సార్. ఇది మన గత కమిషనర్ కూడా తిరిగి మాకు చెప్పులు అరిగిపోయినాయి కానీ పని చేయట్లేదు సార్ వీళ్ళు. ఇప్పుడుండే కమిషనర్ కూడా అతను మా కౌన్సిలర్ పదే పోయేస్తుంటే కూడా అతను కనీసం వచ్చి చూడటం కూడా లేదు. మరి దీనికి ఎవరు పరిష్కారం చేస్తారు పిల్లలకి? చూడండి సార్, వెనకాల కూడా చూడండి, అక్కడ పందులు చూడండి వెనకాల ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియడం లేదు. మొత్తం స్టార్ట్ మా ఇంటికి తిరగడం, మన కౌన్సిలర్ ఇంటికి తిరగడము, అసలు మా గవర్నమెంట్ ఉండి కూడా మాకు ఎవరు లెక్క చేయడం లేదు అసలు. కమిషనర్ మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నామా, మళ్ళీ ఏ గవర్నమెంట్లో ఉన్నామో మా వార్డు కౌన్సిలర్ కూడా అర్థం కావడం లేదు. నేను కౌన్సిలర్ కదా, వస్తున్నాడు కదా మీ దగ్గరికి, వినీత భర్తం ఇచ్చినాక మీరు రెస్పాన్స్ కావాలి కదా. ఆడిపోయినాయి పేపర్లన్నీ అవన్నీ. ఒక వినీత భర్తం ఇచ్చినాక దానికి రెస్పాన్స్ కావాలి. మీరు వచ్చినారా, మా దగ్గరకు వచ్చినారా, చూసినారా, ఈ వీడియో చూసినారా, మీరు ఈ కాలువ చూసినారా? చూడండి సార్, కొద్దిగా పట్టించుకోండి. మా కోసం ఏం కాదు, ప్రజలందరి కోసం మేము కష్టపడుతున్నాము. మేము ఉండేది ప్రజలకు సేవ చేసేయడానికే ఉన్నాం. మేము ఒక మనిషి 10 సార్లు చెప్తాడు, మాటికి ఎవరు చెప్పరు సార్. కొద్దిగా అర్థం చేసుకోండి ఇది చేశారా అని మేము కోరుతున్నాం. అధికారులకు ఎన్నిసార్లు మేము వినతి పత్రం సమర్పించినా కూడా చర్యలు తీసుకోవడం లేదు. ఒకసారి మీరు చూడండి ఎంత గలీజ్గా ఉంది. దీని నుంచి పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. దోమలు ఎక్కువగా ఉన్నాయి, అందులో వచ్చి రాత్రిపూట పెద్ద సర్పాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ పట్టించుకోవడం లేదు. మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా దయవుంచి మీరు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. బండిపైన ఇట్లా మూసుకొని వస్తారు జనాలు. అసలు ఈ కాలం ఎండ ఎక్కువైపోయింది కదా, మురిగి వాసన వస్తుంది. సామె చేసినట్లు ఎవరు చేయరు పని. సామెత బాగా చెప్పిస్తారు, ఇంకా అనకూడదు, బాగా చెప్పిస్తారు. అసలు తొందర వచ్చేస్తాడు. పేరేమి? శ్రీనివాస్ చేస్తాను, బండి చేస్తాను. ఏమంట అంటే అట్లే ఉన్నాయా వచ్చి మన ప్లగ్స్